వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత మ్యాప్లో ఒక చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఉంది. చాలా మంది దాని పేరు కూడా వినలేదు. సిలిగూర్ కారిడార్. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు. ఈ 22 కిలోమీటర్ల భూమి నార్త్ ఈస్ట్లో ఉన్న 7 రాష్ట్రాలకు భారత్తో ఉన్న ఏకైక భౌతిక కనెక్షన్. అది బ్లాక్ అయితే ఆ రాష్ట్రాలు మ్యాప్లో ఇంకా ఇండియాలోనే ఉంటాయి, కానీ భూమి మీద వేరుపడతాయి. అందుకే దాన్ని చికెన్ నెక్ అంటారు. దేశం మెడలోని అతి సన్నని ప్రాణనాళం అది. ఇప్పుడు ఆ ప్రాణనాళం చుట్టూ నెమ్మదిగా యుద్ధ వాతావరణం తయారవుతుంది. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ వచ్చినప్పటి నుంచి సిలిగూర్ని కట్ చేస్తామనే మాటలు పెరిగాయి. చైనా ఇప్పటికే టిబెట్లోని చుంబు వ్యాలీ దగ్గర భారత సైనిక ఉనికి పెంచింది. నేపాల్ నెమ్మదిగా చైనా వైపు జరుగుతుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు కేవలం పొరుగు దేశం కాదు, అమెరికా, చైనా, పాకిస్తాన్ ప్రభావాలు ఒకేసారి ఢీకొంటున్న భౌగోళిక ఒత్తిడి ప్రాంతంగా మారుతుంది. రంగపూర్ ప్రాంతం చుట్టూ కొత్త సైనిక ఒప్పందాలు, విదేశీ ప్రభావాలు, తీవ్ర నెట్వర్కింగ్ల గురించి భారత్ భద్రతా సంస్థలు ఇప్పుడు చాలా తీవ్రంగా గమనిస్తున్నాయి. ఇది సాధారణ సరిహద్దు ఉద్రిక్తత కాదు. ఇది భారత్ ని లోపల నుంచి ఊపిరాడకుండా పట్టుకునే భౌగోళిక ఆట. ఒక కారిడార్ మీద ఇంత భయం ఎందుకంటే సిలిగూరు పడిపోతే నార్త్ ఈస్ట్ కి సైన్య కదలికలు నెమ్మదిస్తాయి. ఆయుధాలు సరఫరా ఆగిపోతుంది. సహాయక బలగాలు ఆలస్యం అవుతాయి. యుద్ధాల్లో కొన్ని గంటల ఆలస్యం కూడా రాష్ట్రాల భవిష్యత్తు మార్చేస్తుంది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు మాత్రమే కాదు. ఒకరోజు నీ ఫోన్లో నెట్వర్క్ పోవచ్చు, రైళ్లు ఆగిపోవచ్చు, సరుకుల ధరలు ఒక్క రాత్రిలో మారిపోవచ్చు. అప్పుడు దేశ మ్యాప్లోని ఒక సన్నని భూమి విలువ ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు భారత సైన్యం ఆ ప్రాంతాన్ని పూర్తిగా సైనిక వ్యవస్థగా మార్చడం మొదలుపెట్టింది. 120 ఎకరాల వ్యూహాత్మక భూమి, 7 జాతీయ రహదారుల నియంత్రణ, భూగర్భ రైల్వే మార్గాలు అన్ని ఇప్పుడు ఒకే భద్రతా వలయంలోకి వస్తున్నాయి. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, భూగర్భ కదలికలను గుర్తించే సెన్సార్లు, లేజర్ గోడలు, ఇవి సినిమా దృశ్యాలు కాదు, ఇప్పుడు నేల మీద జరుగుతున్న సన్నాహాలు. 120 ఎకరాల వ్యూహాత్మక భూమి మాత్రమే కాదు, బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర మరో 600 ఎకరాల భూమి కూడా ఇప్పుడు భద్రతా వలయంలోకి వస్తోంది. అంటే ఈసారి కేవలం కారిడార్ కాదు, మొత్తం సరిహద్దు నిర్మాణమే మారుతోంది. అందుకే ఇప్పుడు 40 కిలోమీటర్ల భూగర్భ రైల్వే సొరంగ మార్గం కూడా కడుతున్నారు, 20 మీటర్లకు పైగా లోతులో. ఎందుకంటే యుద్ధం మొదలైతే మొదట దాడులు ఎక్కడ పడతాయో సైనిక వ్యూహకర్తలకు బాగా తెలుసు. రోడ్డు కాన్వాయ్లు, సరఫరా మార్గాలు, సైన్యం కదలికలు. అందుకే బాంబుల కింద కూడా సైన్యం కదలగలిగే నీడ రవాణా వ్యవస్థలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఈసారి ప్రమాదం కేవలం సరిహద్దు నుంచి రావడం లేదు. జనాభా చొరబాటు, అక్రమ నివాసాలు, సరిహద్దు స్మగ్లింగ్, నకిలీ గుర్తింపు వ్యవస్థలు, లోపల నుంచి అస్థిర సృష్టించే నెట్వర్క్లు ఇప్పుడు ఆధునిక యుద్ధ పద్ధతులుగా మారిపోయాయి. ఒకప్పుడు దేశాలు ట్యాంకులతో దాడి చేసేవి, కానీ ఇప్పుడు జనాభాతో, నెట్వర్క్లతో, స్మగ్లింగ్ మార్గాలతో, అక్రమ వ్యవస్థలతో దేశాలను బలహీనపరుస్తున్నాయి. ఇందులోనే అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు సిలిగూరు ప్రాంతం మీద కేంద్రానికి పూర్తి నియంత్రణ లేదు. ఒక చిన్న రోడ్డు పని చేయాలన్నా అనుమతులు, ఆలస్యాలు, రాష్ట్ర అనుమతులు ఉండేవి. జాతీయ భద్రత కూడా స్థానిక అహంకార రాజకీయాల్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు చివరికి సైన్యం నేరుగా నియంత్రణ తీసుకుంటోంది. హైవేలు వెడల్పు చేస్తున్నాయి, పెద్ద క్షిపణి వ్యవస్థలు వెళ్లగలిగేలా రోడ్లు సిద్ధం చేస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాలు మోహరించిన బాగ్దాద్ వైమానిక స్థావరం దగ్గర భారీ సైనిక నిల్వ కేంద్రాలు తయారవుతున్నాయి. భూగర్భ రైల్వే సొరంగాలు కూడా కడుతున్నారు. ఎందుకంటే యుద్ధ వ్యూహకర్తలకు ఒక విషయం బాగా తెలుసు. మొదట వైమానిక దాడులు ఎక్కడ పడతాయి, మొదటి అడ్డుకట్ట ప్రాంతాలు ఏవు, మొదట సరిహద్దులు బలహీనపడతాయి, తర్వాత రవాణా మార్గాలు, తర్వాత జనాభా సమీకరణాలు, చివరికి దేశం లోపలే కొత్త సరిహద్దులు తయారవుతాయి. సిలిగూరు ఇప్పుడు కేవలం ఒక కారిడార్ కాదు, భారత్ భవిష్యత్తులో జరిగే ఏ పెద్ద యుద్ధానికైనా కేంద్ర నాడి బిందువు. అందుకే ఇప్పుడు అక్కడ రోడ్లు మాత్రమే కట్టడం లేదు, ఒక జీవన రక్షణ వ్యవస్థ కడుతున్నారు. ఎందుకంటే దేశాలు ఎప్పుడూ ఒక్క రోజులో కూలిపోవు. ముందు వాటి ప్రాణనాళాల మీద నెమ్మదిగా వేళ్లు బిగుస్తాయి. ప్రజలు గమనించేసరికి ఊపిరి ఇప్పటికే ఆగిపోతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.